హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈ వీడియోలో స్లీవ్ కటింగ్ చూద్దామండి. స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత చంక దగ్గర ముడతలు లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ చూపిస్తాను. చేతులు కింద భాగంలో ఫోల్డ్ చేసుకోవటానికి నార్మల్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్, అదే లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజు, సో నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. స్లీవ్ హైట్ వచ్చి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. చంక లోతు వచ్చి 3.5 ఇంచులు పెడుతున్నాను. అదే షార్ట్ స్లీవ్ అయితే 2 to 2.5 వరకు మార్క్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ హైట్ 10 ఇంచెస్ అవటం వలన 3.5 పెడుతున్నా. కింద స్లీవ్ రౌండ్ వచ్చి 8 ఇంచెస్ ఉంది, సో దానిలో సగము 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఖర్చుకి 1.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్ విడ్త్ తీసుకోవాలండి. స్లీవ్ విడ్త్ వచ్చి 5.5 ఇంచులు పెడుతున్నాను. ఇది 32 ఇంచ్ బ్లౌజ్ అండి. చెస్ట్ సైజులో 6వ భాగం తీసుకుంటే ఈ విడ్త్ వస్తుంది. 32/6 చేసుకుంటే 5.2 వస్తుంది. దాని రౌండ్ ఆఫ్గా 5.5 తీసుకుంటున్నాను, అంటే 5.5 తీసుకుంటున్నాను. అలాగే పైన 10 ఇంచెస్ లైన్లో కూడా 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ని కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 10 ఇంచెస్ లైను తర్వాత 3.5 ఇంచుల లైన్ ఉంది కదా, దానికి రెండిటికి మిడిల్ మార్క్ చేసుకోవాలి. మిడిల్ మార్క్ చేసుకుని అలాగే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా టేపు పెట్టి మిడిల్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 లైన్స్కి మిడిల్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా టేపుని మడిచేసి ఎంత ఉందో టేప్ పెట్టి దానికి కరెక్ట్గా మడిచామంటే మిడిల్ వచ్చేస్తుంది. ఆ మిడిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకొక ఇలా బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మన కర్వ్ చివరి పాయింట్. ఇప్పుడు ఈ బాక్సెస్ని యూజ్ చేసి కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే చాలా ఈజీగా కరెక్ట్గా వస్తుందండి. సెకండ్ మిడిల్ని యూజ్ చేసి ఫ్రంట్ స్లీవ్, థర్డ్ మిడిల్ని యూజ్ చేసి బ్యాక్ స్లీవ్ కర్వ్ డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ వీడియోలో చూపించినట్టు కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ కింద వైపునేమో అదే స్కేల్ని, కర్వ్ స్కేల్ని కింద వైపు తిప్పి పెట్టాను. అలాగే ఇక్కడ ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఎంత, కింద వైపు 1.5 తీసుకున్నాం కదా, పైన కూడా ఖర్చు 1.5 తీసుకోవాలి. తీసుకుని పైన పాయింట్ కింద పాయింట్ ఇలా కలిపేసుకోవాలి. ఇది చూసారా, ఇప్పుడు కరెక్ట్గా నార్మల్ స్లీవ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ స్లీవ్ తీసుకోవాలి కదా, అంటే ఫ్రంట్ సైడ్కి కొంచెం లోతు కట్ చేసుకోవాలి కదా, అది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా నాకు ఈ కర్వ్ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే 7 వచ్చింది. ఈ బ్లౌజ్కి 14 ఉందండి, సో 14లో సగం 7 వచ్చింది. 7 అంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ అలాగే ఫ్రంట్ స్లీవ్ ఉంది కదా, దానికి లోతు తీసుకోవాలి కదా, ఆ లోతు ఈ విధంగా ఈ పాయింట్ దగ్గర నుంచి కలిపేసి తీసుకుంటున్నాను. ఇదేమో ఈ ముందుదేమో ఫ్రంట్ స్లీవ్కి, వెనకదేమో బ్యాక్ స్లీవ్కి. ఇప్పుడు ఈ ఫ్రంట్ స్లీవ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుంటే కరెక్ట్గా 7 వచ్చింది. ఈ వెనక దానికి 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. రెండు కలిపితే 14. కరెక్ట్గా కర్వ్ సెట్ అయిపోతుంది. మనం ఏం చేంజెస్ చేసుకోవసరం లేదు.
నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, ఈ విడ్త్ ఎంత తీసుకున్నాను, 5.5 ఇంచులు తీసుకున్నాను. తర్వాత హైట్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ స్లీవ్ రౌండ్ వచ్చి 8 అయితే దాంట్లో సగం 4 ఇంచులు తీసుకున్నాను. ఖర్చు ఎంత తీసుకున్నాను, 1.5 తీసుకున్నాను. కరెక్ట్గా ఈ ఫ్రంట్కి ఇది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఇలానే కరెక్ట్గా మీకు తెలియాలనేసి పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ స్లీవ్ కట్ చేసేసుకోవాలండి. ఈ మెథడ్లో కట్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు లేకుండా వస్తుంది చంక దగ్గర. కింద క్లాత్ అలానే ఉండాలండి, పైన ఒక పొరను మటుకి ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, స్లీవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 పొరలుగా మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకుని కరెక్ట్గా ఇది పెట్టేసేసి అవుటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అవుటర్ లైన్ డ్రా చేసేసిన తర్వాత కట్ చేసేసుకోవటమే. ఈ స్లీవ్ కటింగ్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.